दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा పౌర్ణమిని ఒక విశేషంగానే జరుపుకుంటూ ఉంటాం. ప్రతి పౌర్ణమికి అరుణాచలానికి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఉన్నారు. ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఈ విధంగా పౌర్ణమిని ఒక గొప్ప పండుగగానే జరుపుకుంటున్నామని చెప్పాలి. అటువంటి పౌర్ణమి ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని ఆషాఢంలో వచ్చే గురు పౌర్ణమి, శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రాఖీ పౌర్ణమి. ఆ విధంగా ఒక్కొక్క పౌర్ణమికి కూడా ఒక విశిష్టత అనేది ఉంది. ఆ విధంగా ఈరోజు మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమి మనకి దత్త జయంతిగా మనము జరుపుకుంటూ ఉన్నాం. అసలు దత్తాత్రేయుడు ఎవరు, దత్త జయంతిని మనం ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ఈ దత్తాత్రేయుడు అనే అవతారం ఎలా వచ్చింది అనే విషయాన్ని మనము ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. అంటే మొదట అద్వైతుడుగా ఉండేటువంటి పరమాత్మ అంటే తాను ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, అద్వైత సిద్ధాంతాన్ని అవలంబించాడు. ఆ అద్వైతుడుగా ఉన్నటువంటి ఆ పరమాత్మ తాను అనేకం అవ్వాలని అనుకొని అంటే మన గురు చరిత్రలో ఉంది అది అనేకం అవ్వాలనుకొని బ్రహ్మని సృష్టించాడు. సృష్టించి వేదాలని అతనికి బ్రహ్మకిచ్చు వేదాలను చెప్పమని చెప్పాడు. తర్వాత బ్రహ్మ తన తపశక్తి చేత సృష్టి రచన చేశాడు. ఆ సృష్టి రచన చేయడం కోసము సప్తర్షుల్ని, 4 యుగాలని, జీవరాశుల్ని, వర్ణాశ్రమాల్ని అంటే ఒక్కళ్ళ వల్ల ఏది జరగదు, అందరూ కలుసుకుంటేనే ఏదైనా ఒక పని అనేది జరుగుతుంది. అందుకని ఆ బ్రహ్మకి వేదాన్ని ఇచ్చిన తర్వాత ఆ వేదాన్ని విభజించడానికి వేదవ్యాసుడు అవన్నీ మన గురు చరిత్రలో ఉంది. అదేవిధంగా ఈ బ్రహ్మ సృష్టి రచన చేయడం కోసం అంటే సృష్టి రచన అంటే ఈ సమస్త భూమండలం మొత్తం కూడా ఆ సృష్టి రచనని చేయడం కోసము సప్తర్షులు, 4 యుగాలు, జీవరాశి, వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నింటినీ కూడా సృష్టించాడు. అంటే బ్రహ్మని మనం సృష్టికర్త అంటుంటాం కదా. కాబట్టి ఆ సృష్టిని సృష్టించినటువంటి వ్యక్తి బ్రహ్మ. అంటే ఫస్ట్ బ్రహ్మ ఉద్భవించాడు, తర్వాత బ్రహ్మ ఈ సృష్టిని మొత్తం కూడా విభజించాడు, సృష్టించాడు. తర్వాత జీవులు వాళ్ళ యొక్క అజ్ఞానం వల్ల సృష్టించిన తర్వాత ఈ జీవరాశిని సృష్టించిన తర్వాత మామూలుగా కూడా చూడండి మనకి మొదట ఉన్నది ఆది మానవుడు ఉన్నాడు. ఆది మానవుడు ఏ విధంగా తన జీవితాన్ని అవలంబించాడు అనే విషయం మనకు తెలుసు. తర్వాత ఏమైంది అంటే ఆ ఆది మానవుడు ఉన్నంత కాలంలో జ్ఞానంలో ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు. తర్వాత అజ్ఞానంలోనికి చీకటిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మామూలుగా మనకి సృష్టిలో జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా. ఈ జీవరాశులన్నీ కూడా మొదట అజ్ఞానంలోనే ఉన్నాయి. దానికి ఇంతకుముందు ఒకసారి ఒక వీడియోలో అంటే యూట్యూబ్లో ఒక వీడియో వచ్చింది. జీవులు ఆది మానవుడి దగ్గర నుంచి ఫస్ట్ ఆది మానవులే, తర్వాత జీవరాశులన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ 84 లక్షల జీవరాశుల ముందు చీమ, దోమ ఏదైనా కావచ్చు. ఇవన్నీ కూడా వాటిని యూట్యూబ్లో సృష్టించేటప్పుడు ఆ యూట్యూబ్ తీసిన వ్యక్తి మరి తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు, కానీ నేను గమనించింది ఏంటంటే ఆ జీవరాశులన్నీ కూడా చీమ, దోమ ఇంకా అలాగ తిరుగుతూ వచ్చాయి కదా, తిమింగలం వరకు కావచ్చు. వాటిని అంతా తీసేటప్పుడు నల్లగానే బ్యాక్గ్రౌండ్ మొత్తం నల్లగా ఉంది కదా. ఆది మానవుడి కాలంలో కూడా నల్లగానే ఉంది. ఆది మానవుడి నుంచి మానవుడు వచ్చాడు కదా, మానవుడు వచ్చినప్పుడు తెల్లగా చూపించాడు. మరి అది తనకు తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు, కానీ నేను గమనించింది అది అంటే అంతకుముందు వరకు అజ్ఞానంలో ఉన్నటువంటి మానవుడు జ్ఞానాన్ని అంటే వెలుగులోని ప్రవేశించాడు. తర్వాత వెలుగులోని ప్రవేశించిన తర్వాత ఏమైంది, అంతకుముందు ఆది మానవుడి కాలంలో ఉండేటప్పుడు ఈ రాగద్వేషాలు, అరిషడ్ వర్గాలు ఇవేమీ లేవు. అంతా ఒకటే అనే భావంతో ఎటువంటి లజ్జాకరమైనటువంటి ఏమీ లేకుండా అంటే నగ్నంగానే ఉన్నాడు. తర్వాత ఏమైంది, తను ఇలా ఉన్నామే మనము అని సిగ్గుపూరితంగా ఆకులు కట్టుకోవడం అలాగన్నా చేశాడు. అలాగా అజ్ఞానం కూడా వచ్చిందని చెప్పాలి. రాగము, ద్వేషము, ఇతరుల మీద కోపతాపాలు ఇవన్నీ వచ్చిందని మనము చెప్పుకోవాలి. అది అజ్ఞానం వలన వచ్చింది. ఆ అవిద్య వలన రాగము, ద్వేషము ఇవన్నీ ఏర్పడిన తర్వాత
పుణ్య పాప కర్మలు చేయడం మొదలుపెట్టాడు మానవుడు. అవన్నీ కూడా అజ్ఞానం వలనే చేస్తూ ఉన్నాడు. ఈ కర్మలు చేస్తూ అంతులేనటువంటి జన్మ చక్రంలో పుట్టడం, చావడం, ఇదే కదా. ఇంకా పుణ్యం చేసినా మళ్ళీ జన్మ వస్తూ ఉంది, పాపం చేసినా అంటే తిరిగే జన్మలు వస్తూనే ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉన్నాం. ఇలాగా పాప పుణ్యాల్లో చిక్కి కర్మలు చేస్తూ దుఃఖ సముద్రంలో పడిపోయి ఉన్నాము. వాటికి అటువంటి మనకే అని చెప్తాం, అజ్ఞానంలో ఉండి మనమే ఈ పాప పుణ్యాలను చేస్తూ దుఃఖ సముద్రంలో పడిపోయి ఈ విధంగా పుడుతూ లేస్తూ పుడుతూ జన్మిస్తూ చనిపోతూ ఇలా ఉన్నాం. కాబట్టి మనలాంటి వాళ్ళందరికీ కూడా సన్మార్గాన్ని బోధించి తరింపజేయడం కోసము భగవంతుడు ప్రతి యుగంలో కూడా అవతరిస్తూ ఉన్నాడు. ఆ అవతరణే దత్తాత్రేయ అవతరణ అని చెప్పుకుందాం. అంటే దత్తాత్రేయుడు అసలు ఎలా జన్మించాడు? మనము సద్గురు సాయి సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో మనకు స్పష్టంగా చూపించారు ఎలాగా ఈ దత్తాత్రేయుడు జననం అనేది ఎలా ఉన్నింది అని. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళు భూ సంచారం చేసి అత్రి మహర్షి అనసూయ దంపతుల్ని దర్శించి ఆ అనసూయ అంటేనే అసూయ లేనిది అని అర్థం. ఆ అనసూయని దర్శించి అనసూయ ఇంత అసూయ లేకుండా ఎటువంటి పాపకర్మాలలో చిక్కుకోకుండా ఎంత పుణ్యవతిగా ఉంది అని చెప్పి ఆ విషయాన్ని తీసుకువెళ్ళి వాళ్ళ భార్యలైనటువంటి లక్ష్మీ పార్వతి సరస్వతికి చెప్పడము. వాళ్ళకి మామూలుగా స్త్రీ అంటేనే అసూయ, ఆడది అసూయ ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది అని ఒక సామెత కూడా ఉంది కదా. అలాగా అంటే వాళ్ళకేమో అసూయ అనేది లేదు, కానీ స్త్రీ యొక్క తత్వాన్ని అక్కడ తెలపడం కోసము అసూయ కలిగినదిగా ఆ లక్ష్మీ పార్వతి సరస్వతుల్ని అక్కడ మనకి తెలియజేశాడు అంతే. ఆ విధంగా వాళ్ళకు వచ్చినటువంటి అసూయ వలన వాళ్ళు అనసూయాదేవి యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షించమనడము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అత్రి మహర్షి ఆశ్రమానికి వస్తారు. అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు వచ్చి అమ్మ అన్నం పెట్టు, ఆకలేస్తుంది అన్నం పెట్టు అంటారు. అప్పుడు ఆమె అత్రి మహర్షి లేనందువలన సరే కాసేపు ఆగండి అన్నము పెడతానని చెప్తుంది. తర్వాత వాళ్ళు మేము వెళ్ళిపోవాలి అని చెప్తే సరే ఆమె వాళ్ళకి భోజనం పెట్టడానికి సిద్ధమవుతుంది. అప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా మాకు నగ్నంగా ఆహారం వడ్డిస్తేనే మేము స్వీకరిస్తాము అని చెప్తారు. అనసూయాదేవి అత్రి మహర్షి యొక్క సంస్కర్గం వలన ఆమెకి కొన్ని శక్తులు ఉండడం వలన ఆమె ఏమనుకుంటుంది, ఆకలి వచ్చినటువంటి వాళ్ళు తన బిడ్డలుగా భావించి వాళ్ళకి ఆహారాన్ని పెట్టాలనుకుంటుంది. అలా ఆమె వచ్చేసరికి ఏమైంది, వాళ్ళ ముగ్గురు కూడా ఆమె భావాన్ని అక్కడ అంటే ఆమె భావం ఏంటి, వాళ్ళు తన బిడ్డలు అనే భావం ఉండడం వలన వాళ్ళ ముగ్గురు కూడా చంటి బిడ్డలుగా మారిపోతారు. ఆ చంటి బిడ్డలుగా మారినటువంటి ఆ బిడ్డలకి ఆమె పాలిచ్చి ఆ జ్వాలని ఉయ్యాలలో వేసి జరిగిన కథనే జ్వాల పాడడం అనేది జరుగుతుంది. అలా జ్వాల పాడిన తర్వాత వాళ్ళ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎప్పుడు సృష్టి స్థితి లయ కారకులు కాబట్టి బాగా అలసిపోయారు. ఆ అలసిపోవడం వల్ల బాగా నిద్రపోయారు. వాళ్ళు అంటే నిద్రపోవడం అంటే వాళ్ళు యోగ నిద్రలో ఉన్నారనే చెప్పాలి. చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా వాళ్ళు యోగ నిద్రలోనే ఉంటారు. కాబట్టి ఆ విధంగా యోగ నిద్రలో ఉంటారు, చిన్న పిల్లలుగా మారిపోయారు. ఇంకా ఈ లక్ష్మీ పార్వతి సరస్వతులకి అయ్యో వాళ్ళ భర్తలు చిన్న బిడ్డలాగా ఉన్నారే అని చెప్పేసేసి పరిగెత్తుకొని వస్తారు అత్రి మహర్షి ఆశ్రమానికి. వచ్చిన తర్వాత వాళ్ళు అనసూయాదేవిని అడుగుతారు. అడిగితే తర్వాత అత్రి మహర్షి రావడము, అత్రి మహర్షి వచ్చిన తర్వాత ఆ జరిగిన విషయాన్నంతా అత్రి మహర్షికి అనసూయాదేవి చెబుతుంది. తర్వాత ఊయల్లో ఉండే బిడ్డల్ని కింద పెడితే వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మారుతారు. సరే ఏమన్నా వరం కోరుకో తల్లి అని అనసూయాదేవిని అడిగితే అనసూయాదేవి అమ్మాని సంబోధించావు కదా, ఇంకా అంతకు మించి వాళ్ళకి ఏం కావాలి, అందుకని మీరు ముగ్గురు నాకు బిడ్డలుగా పుట్టండి అని అడిగితే ఆ అంశమే అత్రి మహర్షునికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా దత్తమయ్యారు. దత్త అత్రేయుడు అత్రి మహర్షికి యొక్క దత్తమయ్యాడు కాబట్టి అంటే దత్తతగా తానే వెళ్ళాడు కాబట్టి ఆయన దత్తాత్రేయుడు అయ్యాడు. అత్రి మహర్షికి దత్తతగా వెళ్ళడం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దత్తతగా వెళ్ళడం వలన ఆయన దత్తాత్రేయుడుగా ఈ భూమి మీద అవతరించాడు. తర్వాత వీళ్ళు మామూలుగా ఇప్పుడు దత్తాత్రేయ స్వామి యొక్క మనము అవతారం చూసామనుకోండి,
ఆయన దత్తాత్రేయుడు ఇంకా గురు రూప దత్తాత్రేయుడు అని కూడా అంటారు. గురు రూప దత్తాత్రేయుడు అని ఎందుకంటారంటే కార్తవీర్యార్జునుడు అలర్కుడు అనే వాళ్ళిద్దరికీ కూడా ఆయన గురుబోధని వివరించారు. అందుకని దత్తాత్రేయుడిని గురు దత్తాత్రేయుడు అని కూడా అంటారు. తర్వాత ఈ దత్తాత్రేయ రూపంలో ఉండేటువంటి అంతరార్థాన్ని మనం ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు ఆ రూపం ఉంది, ఆయనకి 6 చేతులు ఉన్నాయి, 3 ముఖాలు ఉన్నాయి. మామూలుగా అయితే నేను సత్సంగానికి రాకముందు సాయిబాబా గుడిలో అంతా కూడా దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా, ఆ రూపాన్ని చూసి నేను అప్పుడు బ్రహ్మ అనుకునేదాన్ని. బ్రహ్మకు 4 ముఖాలు ఉంటాయి కదా, 4వ ముఖం అటువైపు ఉందేమో, అంటే ఆయన దత్తాత్రేయుడు అన్న విషయం కూడా నాకైతే తెలియదు. ఆ 4వ ముఖం అటువైపు ఉందేమో, 3 ముఖాలే మనకు కనిపిస్తూ ఉందేమో, ఈయన బ్రహ్మ ఏమో అనుకున్నాను నేను. తర్వాత తెలిసింది ఆయన దత్తాత్రేయుడు అని. అసలు అప్పటిదాకా నాకు దత్తాత్రేయుడు అన్న విషయం కూడా ఆయన నాకు తెలియదు. ఇప్పుడు ఆ 3 ముఖాలు ఉన్నాయి, 6 చేతులు ఉన్నాయి, కామధేను గోవు ఉంది, 4 కుక్కలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఆ రూపాన్ని అంతా మనం చూసామనుకోండి, ఒక్కసారి అసలు ఆయన రూపంలో మనకి ఏం తెలుస్తుంది, అసలు ఆ 3 ముఖాలు ఏంటి, 6 చేతులు మనకేం తెలుపుతున్నాయి, 4 కుక్కలు ఏంటి, ఆ ఆవు అక్కడ ఉంది ఎందుకుంది, ఆ విషయాలు చాలా వరకు మనకి తెలియవనే చెప్పాలి. మన రమణాశ్రమ లేఖలలో దక్షిణామూర్తి యొక్క రూపాన్ని వివరించి చెప్పారు రమణుడు. ఆ దక్షిణామూర్తి యొక్క రూపాన్ని వివరిస్తే ఆయన ఆ ఎడమ కాలుని ఎందుకు ఇట్లా కుడి కాలు మీద వేసుకు యోగముద్రలో ఎలా ఎందుకున్నాడు, ఆయన కాలు కింద ఉండేటటువంటి ఆ అసురుడు ఎవరు అనే విషయాలన్నీ కూడా, ఆయన 4 చేతులు ఉన్నాయి, ఆ 4 చేతుల్లో ఏముంది అనే విషయాలంతా కూడా రమణాశ్రమ లేఖల్లో రమణులు చాలా స్పష్టంగా రమణ లేఖల్లో తెలియపరుచున్నారు. అదేవిధంగా మనం కూడా సత్సంగంలోకి వచ్చినప్పుడు సరస్వతీదేవి రూపాన్ని, 4 చేతులు ఉంటాయి, 4 చేతుల్లో ఏముంటాయంటే మనది రోజు మళ్ళీ మనము పూజలు చేస్తూనే ఉంటాం సరస్వతి లక్ష్మి వినాయకుడి ఫోటోలు పెట్టి. కానీ ఆ 4 చేతుల్లో సరస్వతీదేవి యొక్క 4 చేతుల్లో ఏముందని సడన్గా అడిగితే చెప్పలేదు. ఆయన అంటే మనం దాన్ని మళ్ళీ ఆ రూపాన్ని మనం చూసినప్పుడు దాన్ని మనం మననం చేసుకుంటామంటే ఆమె చేతిలో మాల ఉంది, పుస్తకం ఉంది, వీణ ఉంది అని మనం మననం చేసుకుంటే అప్పుడు అడగగానే ఎవరైనా చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడు మనం వింటాము, మళ్ళీ వెళ్ళిపోయాక యాజ్ యూజువల్ అంతే మర్చిపోతాము. కానీ ఒక్కసారి దాన్ని మనము చూసిన తర్వాత రేపు ఎప్పుడైనా దత్తాత్రేయ స్వామి రూపాన్ని మనం చూసినప్పుడు ఓహో ఇలా 3 ముఖాలు ఉన్నాయి, 6 చేతులు ఉన్నాయి, అవి ఎందుకున్నాయి ఎవరైనా అడిగితే కూడా మనము చెప్పగలుగుతాము. మన ఈ మధ్య గుడిలో ఎవరో తెలియని వాళ్ళు గుడికి వచ్చారు. ఆ దునిలో కొబ్బరికాయ ఎందుకు పెడుతున్నామో తెలియదని కొబ్బరికాయలు అమ్మే ఆయన్ని అడుగుతూ ఉన్నారు, దునిలో కొబ్బరికాయ అసలు ఎందుకు పెడతాము అని చెప్పి. ఆయనకి విషయం తెలియలేదు. అట్లా ఉంటే మనకు కూడా ఏంటంటే మనం సడన్గా అడిగారు అనుకోండి, మనం కూడా చెప్పలేని పరిస్థితి మనకు వస్తుంది. కానీ మనం ఏదైనా కానీ సత్సంగంలో మనం చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నామని చెప్పాలి. ప్రతి ఒక్క విషయం కూడా ఇప్పుడు రమణ లేఖలు చూసామంటే ప్రతి ఒక్క తెలియని విషయాలు చాలా విషయాలు మనం దానిలో నేర్చుకోవచ్చు. ఆ విషయాలని మనం ఎవరికన్నా పంచుకోవాలి. పంచుకుంటేనే మన జ్ఞానం కూడా మనకి పెరుగుతూ ఉంటుంది, మనకి ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం దత్తాత్రేయ స్వరూపం చూసాము. ఈ దత్తాత్రేయ స్వామి రూపంలో 3 తలలు ఉన్నాయి. ఆ 3 తలలు అంటే ఏంటి? ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అది మనకు తెలిసిన విషయమే. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులు. ఇంకా మనం చెప్పుకోవాలంటే జ్ఞానము భక్తి వైరాగ్యము, ఈ 3 కూడా మనకి ఆ ముఖంలో ఆ 3 ముఖాలలో మనం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే ఈ 3 ముఖాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మనం అక్కడ చూసామంటే కూడా మనం చూడండి బొట్లు కూడా మనకు అలాగే పెట్టినట్టు. ఈ లాస్ట్ ఆయనకి 3 అంటే నామము అట్లా ఉంటుంది, మధ్యలో వచ్చి విష్ణు స్వరూపం అనుకుంటా, తర్వాత అక్కడ అటుపక్క ఉండేటువంటి ఈశ్వరుడు, ఇటుపక్క ఈశ్వరుడు కదా, పాముండేది ఈశ్వరుడు, మధ్యలో విష్ణువు బ్రహ్మ. అలాగా మనము ఆ రూపాన్ని చూసినప్పుడు అనుకోవాలి సృష్టి స్థితి లయకారకులుగా మనం తెలుసుకోవాలి. ఇంకా ఏంటంటే ఓంకార స్వరూపం. ఓంకారం అంటే ఆ ఉ మో మా అనే అక్షరాలతోటి ఆ రూపం ఏర్పడింది. అంటే 3 విధాలుగా మనము ఆ 3 ముఖాలను చూసి మనం అనుకోవచ్చు. సృష్టి స్థితి లయకారకులన్నా అనుకోవచ్చు, జ్ఞానము భక్తి వైరాగ్యాన్ని ప్రసాదించే వాళ్ళన్నా చెప్పుకోవచ్చు, అకార ఉకార మకారాలకి ప్రతీకగా కూడా ఆ 3 ముఖాలని మనము వివరించుకోవచ్చు. తర్వాత 6 చేతులు ఉన్నాయి.
6 చేతుల్లో 6 ఆయుధాలు ఉన్నాయి. శంఖము, చక్రము, త్రిశూలము, ఇటుపక్క ఇటుపక్క త్రిశూలము, ఢమరకము, మాల, కమండలము. ఈ 6 ఆయన చేతుల్లో ఉన్నాయి. ఈ 6 ఇప్పుడు శంఖ, చక్రము, త్రిశూలము, ఢమరకము, మాల, కమండలము ఇవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ మనము శంఖము. ఆ శంఖము ఏం తెలుపుతుంది మనకి? ఇప్పుడు శంఖాన్ని ఊదారనుకోండి, అది మనకి ఎంతో ప్రశాంతంగా వినిపిస్తుంది ఆ శబ్దం అనేది. అంటే ఒక్కసారి ప్రతిధ్వనించిన తర్వాత కూడా అది ఊదిన తర్వాత, శంఖాన్ని ఊదిన తర్వాత అది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది మన చెవుల్లో. మళ్ళీ అలాగే ఒకసారి మనం అలా కాన్సన్ట్రేషన్ చేసామనుకోండి, ఆ ధ్వని అనేది మన చెవుల్లో అలాగే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. దానికి ఎగ్జాంపులే నామ సంకీర్తన. మన వీధిలో పోయినప్పుడు అంతకుముందు నాకు తెలిసి కూడా నేను గమల వీధిలో ఉండేటప్పుడు నామ సంకీర్తన చేసేవాళ్ళు. అలా నామ సంకీర్తన వెళ్ళిన తర్వాత కూడా ఆ శబ్దము మనకి కొంతసేపు మన గుండెల్లో అలాగే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అలాగే ఈ శంఖనాదాన్ని చేసినప్పుడు ఆ శంఖం యొక్క శబ్దం ఏం చేస్తుందంటే చాలా వరకు కూడా అనేక దుష్ట శక్తులు ఉంటాయి చూడండి, ఆ దుష్ట శక్తుల్ని పారద్రోలుతుంది. ఆ పారద్రోలడము తర్వాత మనకి శాంతిని చేకూరుస్తుంది. అంటే ఇప్పుడు శంఖమే అని కాకుండా ఒక మంచి మ్యూజిక్ విన్నామనుకోండి, మనకి సంగీతం, మంచి సంగీతం, ప్లెజెంట్గా ఉన్నటువంటి సంగీతము, లేదా మనకు బాగా నచ్చినటువంటి పాట విన్నామనుకోండి, మనస్సు చాలా శాంతియుతంగా ఉంటుంది. అలాగే ఈ శంఖ నాదాన్ని కూడా మనం వింటూ ఉన్నామనుకోండి, ఆ శంఖనాదము మనకి ప్రతిధ్వనిస్తూ మనలో శాంతిని చేకూర్చడానికి అది ఉపయోగపడుతుంది ఎక్కువగా కూడా. అదేవిధంగా చక్రం అంటేనే తెలుసు మనకి, అంబరీషుడు ఆ కథ మనం కార్తీక పౌర్ణంలో చదువుకో ఉన్నాము. అంటే ఈ చక్రం ఏం చేస్తుంది? మనలో ఉండేటువంటి ఆ అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని మనకి చేకూరుస్తుందనే చెప్పాలి. చక్రం ఎప్పుడూ కూడా, చక్రం అంటేనే కట్ చేసేదని మనం అనుకుంటాము. ఆ కట్ చేయడం అంటే ఏం కట్ చేయడము? మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని కట్ చేయడము, మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాల్ని పారద్రోలడము, మనలో ఉండే మలినాలను తొలగించడం, ఏదైనా కావచ్చు. ఆ చక్రం అనేది మనలో ఉండేటువంటి మలినాలని, దుష్టశక్తులని, వీటన్నిటినీ కూడా మన నుంచి పారద్రోలుతుంది. తర్వాత త్రిశూలం ఉంది. త్రిశూలము 3. ఈ త్రిశూలము సత్వ, తమో, రజోగుణాలకి ప్రతీకగా చెప్పుకోవచ్చు. లేదంటే త్రిశూలం ద్వారా కూడా చెడును తొలగించి, ఇప్పుడు మహిషాసుర మర్దని ఇవన్నీ ఉంది. సోలమే, అమ్మవారి చేతుల్లో ఉండే సోలమే కదా, ఆ సోలముతోటే దుష్టశక్తుల్ని సంహరిస్తూ ఉంటారు. కాబట్టి మనలో ఉండేటువంటి చెడును తొలగించే విధంగా కూడా సోలాన్ని చెప్పుకోవచ్చు. అంటే చెడును తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇంకా ఆది దైవిక, ఆది భౌతిక, ఆది ఆధ్యాత్మికముల ద్వారా మనలో వచ్చే బాధలు, అంటే వాటి వల్ల అంటే లౌకికం ద్వారా అని చెప్పుకుందాం, సింపుల్గా చెప్పుకోవాలంటే. ఈ లౌకికం ద్వారా మనలో బాధలు అనేటివి కలుగుతూ ఉంటాయి. అంటే ఎప్పుడు ఈ లౌకికమే శాశ్వతం అని మనం అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి బాధలే ఉంటాయి ఎప్పుడూ కూడా. అంటే మన జీవితం అంతా కూడా తామరాకు మీద నీటి బుట్టులాగా ఉంటే ఏది ఎలా తీసుకోవాలో అలాగే గ్రహిస్తాం. అంటే మాస్టర్ గారు చెప్తూ ఉంటారు, మనము ఆధ్యాత్మికతకి ఇచ్చేటటువంటి టైము, లౌకికానికి ఇచ్చే టైము వేరే ఉంటుంది. ఆధ్యాత్మికానికి 1 గంట టైం ఇస్తే 23 గంటలు లౌకికానికి మనం చోటిస్తూ ఉంటాం. అదే మాస్టర్ గారు మనం ఆధ్యాత్మికకి ఎంత టైం ఇస్తున్నామో అది లౌకికానికి ఇస్తారు. ఆయన లౌకికానికి ఇచ్చే టైం ఆధ్యాత్మికతకి ఉపయోగించుకుంటారు. అంటే మనం అలాగని మొత్తం వదిలేసేసి వెళ్ళిపోవాలని కాదు. మన జీవితం ఎప్పుడు తామరాకు మీద నీటి బొట్టులా, ఇది అశాశ్వతము. అంటే ఇవన్నీ కూడా మనకి అశాశ్వతము అనే విషయాన్ని మనం తెలుసుకుంటే మనకి బాధలు అనేటివి ఉండవు. ఏదైనా కానీ పాజిటివ్ థింకింగ్లో తీసుకోవాలి, అలా తీసుకోగలగాలి. అది ఆ విధంగా ఈ ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మికం వల్ల వచ్చేటటువంటి బాధల్ని తొలగించడానికి కూడా ఈ త్రిశూలాన్ని ఉపయోగిస్తారని చెప్పచ్చు. అది త్రిశూలం యొక్క అంటే మనలో ఉండేటువంటి చెడుని తొలగిస్తుంది, సత్వ, తమో, రజోగుణాలని కలిగి ఉంటుంది. బాధల్ని తొలగించడానికి ఈ త్రిశూలాన్ని ఉపయోగిస్తారని చెప్పాలి. తర్వాత డమరకము. ఈ డమరకం అనేది శివుడి చేతిలో ఎప్పుడూ ఉంటుంది. మనము శివుడి చేతిలోనే ఆ డమరకాన్ని, శబ్దాన్ని, నాదాన్ని వింటూ ఉంటాము. అయితే ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం తీసుకుంటే
సర్వ వేదాలన్నీ కూడా ఈ డమరకము నుంచే ఉద్భవించాయి. వేదాలన్నీ కూడా ఈ డమరకము నుంచే ఉద్భవించాయని చెబుతారు. ఆ నాదాన్ని మనము వినడమే మనం గమనించాలి. శంఖము ద్వారా వచ్చే నాదము కావచ్చు, డమరకం ద్వారా వచ్చే నాదము కావచ్చు. ఆ నాదాన్ని మనము వినడమే, మనము శ్రవణం చేయాలి బాగా. ఇప్పుడు ఏదైనా కానీ చూడండి, ఇప్పుడు రమణాశ్రమ లేఖల్లో నిన్న గోలక్ష్మి ముక్తి అని ఒక లేఖ వచ్చింది. ఆ గోలక్ష్మి ముక్తిలో ఏంటంటే, లక్ష్మి ఆవు ఉంది కదా రమణుల ఆశ్రమంలో, ఆ ఆవుకి ఏ విధముగా ఆయన ముక్తిని కలిగించారనే విషయం రాసినప్పుడు ఆ సూర్యనాగమ్మ గారు రాశారు. కాబట్టి ఆ సూర్యనాగమ్మ గారు చాలాసేపు ఆవు దగ్గరే ఉంటారు, ఆ లక్ష్మి దగ్గరే ఉంటారు. ఉన్న తర్వాత మళ్ళీ రమణాశ్రమానికి వస్తారు. అంటే ఆ మామూలుగా రమణుల ఆశ్రమంలోనే ఎక్కువసేపు టైం కేటాయిస్తుంటుంది. ఆ రోజు ఏంటంటే లక్ష్మి అవసాన దశలో ఉందని చెప్తే వెంటనే వెళ్ళాలని అనుకొని రమణాశ్రమంలోకి వెళ్ళి రమణులను చూడకుండానే ఆ లక్ష్మి దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే లక్ష్మిని చూసిన తర్వాత మళ్ళీ వచ్చి రమణుల దగ్గరకు వస్తుంది. వస్తే అప్పుడు రమణుల్ని చూస్తుంది గమ్మున. రమణులు ఆమెను చూస్తారు. అంటే ఏం లేదనమాట, ఆమె ఏమీ అడగదు, ఆయనేమీ చెప్పలేదు. కానీ ఆ చూపులో ఉండేటువంటి భావాన్ని సూర్యనాగమ్మ గారు గ్రహిస్తారు. అంటే ఆమె లక్ష్మి దగ్గరికి వెళ్ళమని చెప్పి ఆయనకు ఆజ్ఞగా తీసుకుంటుంది ఆమె. అంటే ఆ చూపులో అంత భావాన్ని ఆమె అర్థం చేసుకుంది. ఆ విధంగా ఇక్కడ మనము ఈ శంఖనాదం కావచ్చు, డమరకము నాదం కావచ్చు, ఏదైనా మనం విన్నామనుకోండి, ఆ శబ్దము మనకి ఎలాగ స్ఫురిస్తుంది అనే భావనని కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఏ విధంగా అంటే, గుడిలో వెళ్ళి గంట కొడుతూ ఉంటాం మనం, టంగు 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 అని శబ్దం వినిపిస్తుంది మనకు అంతే. కానీ దాన్ని మనము సాయి అనో రామ అనో ఆ శబ్దం వస్తుంది అని మనం అనుకున్నాం అనుకోండి, ఆ శబ్దాన్నే మనం వినగలుగుతాము. లేదు గుడిలో గంట కొడితే టంగు 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 అని శబ్దం వస్తుంది అని అనుకుంటే ఆ టంగు టంగు శబ్దం తప్ప మనకేమీ వినిపించదు. ఇప్పుడు మనం అనే సత్సంగంలో ఉన్నాము, బయట టపాసులు పేలుస్తూ ఉన్నారు, ఆ శబ్దాన్ని కూడా మనకు అనుగుణంగా మనం మార్చుకోవచ్చు. ఇది డిస్టర్బెన్స్ అనుకుంటే ఏదైనా మన డిస్టర్బెన్స్ లేదు, మన అనుకూలంగా ప్రతి ఒక్కటి మనం మార్చుకోవచ్చు. ఆ విధంగా డమరకము నుంచి మనకి వేదాలన్నీ కూడా పుట్టాయని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఆ నాదాన్ని మనం శ్రవణం చేయడమే ముఖ్యం. ఇక్కడ ఆ నాదము నుండే మనకి వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, రామాయణ భారత భాగవతాలు కూడా ఆ నాదము నుంచే పుట్టాయంట. డమరకము నుంచి ఉత్పత్తి అయ్యే నాదము నుంచే. అంటే ఇవన్నీ కూడా అపౌరుషేయాలు అంటారు కదా, అంటే అది వాళ్ళు రాసినవి కావు, వాళ్ళ ఏవి కూడా అవి వాటికే అవి పుట్టినవి. అవి ఆ డమరుక నాదము నుంచి పుట్టినవి. ఇప్పుడు మాస్టర్ గారు కూడా 365 నామాలేమో రాస్తున్నారు కదా, ఇంకా ఎక్కువ మరి తెలీదు. అవన్నీ కూడా ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు వచ్చినటువంటివి రాసేస్తాడు ఆయన. ఆ విధంగా ఈ డమరకము నుంచి వచ్చినటువంటి ఆ శబ్దాన్ని తలుచుకొని అవన్నీ కూడా పుట్టాయని పెద్దలు పురాణాల్లో ఉన్నాయని చెప్పారు. తర్వాత కమండలంలో మామూలుగా నీరు ఉంటుంది. ఆ నీరు అంటేనే నారాయణ స్వరూపంగా భావిస్తారు. సమస్త జీవులకి ఆ నీరే ప్రాణాధారము. నీరు లేకపోతే, నీరు ఎక్కువైనా మనకి కష్టమే, నీళ్ళు తక్కువైనా కష్టమే ఏదైనా కానీ. ఆ నీరు సమస్త బాధల్ని పోగొట్టి శుభాలను కలుగజేస్తుందని కమండలంలో ఉండేటువంటి నీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తుంటాయి మనకి. ఆ నీటిని మనమేమో తిప్పి పోనిచ్చేస్తూ ఉంటాము. అదే గుడిలో ఉండేటువంటి తీర్థము ఎక్కడి నుంచి వచ్చింది? గంగాజలం ఏం కాదు, నాసిక్ త్రయంబకేశ్వర్ నుంచి తెచ్చిన నీళ్ళేం కాదు కదా అవి. దాన్ని మాత్రం అక్కడ ఆ ట్యాప్లో ఉండేటువంటి నీళ్ళే తీసుకుపోయి మనం దేవుడి దగ్గర పెడుతున్నాం. కానీ దాన్ని మనం తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటున్నాం? జాగ్రత్తగా 2 చేతులు ఇలా పట్టుకొని, మళ్ళీ దాని కింద గుడ్డ కట్టి పెట్టుకొని చాలా జాగ్రత్తగా తీసుకుంటాం కదా. అంతే జాగ్రత్తగా మన ఇంట్లో నీళ్లు వాడేటప్పుడు కూడా కొంచెము చూసుకొని వాడడం అని తెలుసుకోవడం కూడా కావచ్చు. అయితే కమండలంలో ఉండేటువంటి నీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మనము అని తీర్థాన్ని మనం తీర్థము అంటున్నాం చూడండి. మళ్ళీ మనము ఇక్కడేమో ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తుంది అంటున్నాము, గుడిలో తీర్థం తీసుకుంటున్నాము అంటాం. తీర్థము అంటేనే తరింపజేసేది అని అర్థం. కాబట్టి ఆ తీర్థములాగా ప్రతి అంటే ఎక్కడ నీళ్లు మనం చూసినా కానీ దాన్ని తీర్థంగానే భావించాలి అనే ఉద్దేశంతో ఆ తీర్థాన్ని మనం ఎందుకు తీసుకుంటాము? మనకు తరించేదిగా, మన బాధల్ని పోగొట్టేవిగా మనం తీసుకుంటాం. తర్వాత చివరిది మాల. అది అక్షరమాల కావచ్చు, లేదా సర్వమంత్రమయమైనటువంటి మాలైనా కావచ్చు. ఇదంతా కూడా ఇప్పుడు ఈ 5 ఆయుధం, శంఖము, చక్రము, త్రిశూలము, కమండలం ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ 5 ఆయుధాల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని నిరంతరము మనం మననం చేయడానికే
ఐదు ఆయుధాల ద్వారా మననం చేయడానికి ఉపయోగించేది ఆ జపమాలగా మనం తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు 5 ఆయుధాల ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా, వాటన్నింటినీ నిరంతరం మననం చేయడానికి ఆ జపమాల అనేది ఉపయోగపడుతుంది అని కూడా మనము అక్కడ తెలుసుకోవచ్చు. తర్వాత ఆయన దగ్గర 4 కుక్కలు ఉన్నాయి. ఆ 4 కుక్కలు ఏంటి అంటే, మామూలుగా అంతకుముందు నేనేమంటానంటే ఆయన భిక్షాడానికి వెళ్తారేమో, నా కుక్కలకి అన్నం పెట్టేవాళ్ళేమో, అందుకని 4 కుక్కల్ని ప్రతీకగా అక్కడ ఉంచుకున్నారు అని నేనైతే అనుకున్నాను. తర్వాత తెలిసింది ఆ 4 కుక్కలు కూడా 4 వేదాలు, సామవేదము, ఋగ్వేదము, అధర్వణ వేదము, యజుర్వేదము. ఆ 4 వేదాలకి ప్రతీకగా 4 కుక్కల్ని అక్కడ ఆయన అంటే సృష్టి మొత్తం కూడా తన దగ్గరే ఉందని చెప్పడానికి కూడా ఆయన రూపం మనము తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఆరు చేతుల్లో ఉండేటువంటి 6 ఆయుధాలు కావచ్చు, ఈ 4 కుక్కలు కావచ్చు, ఆయన 3 తలలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే సృష్టిని చూపెడుతుంది అక్కడ. అంటే సృష్టి మొత్తము కూడా ఆయన రూపంలోనే మనం చూడొచ్చు అనే భావనతో మనం ఆయన రూపాన్ని మనం మననం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 4 కుక్కలు కూడా ఏంటంటే 4 వేదాలకి ఈ 4 కుక్కలు చిహ్నము. దత్తమూర్తి సకల వేద జ్ఞానాన్నంతా కూడా అధిగమించి ఆయన జ్ఞానసాగరుడయ్యాడు. 4 వేదాలు చదివిన వారైనా కూడా దాని సారాన్ని గ్రహించడానికి జ్ఞానసాగరు అంటే వేదాలన్నీ చదివినా కానీ ఒక గురువు అనే ఆయన కావాలి కదా, ఆ గురువే మనకి దత్తాత్రేయుడిగా అవతరించారు. తర్వాత ఆవు ఉంది, అక్కడ ఆవు అంటే కామధేనువు. ఇప్పుడే మనం రమణుల ఆశ్రమం గురించి వివరించుకున్నాము. రమణుల ఆశ్రమంలో ఉన్నటువంటి ఆవుకి ఏ విధంగా రమణులు ఆయన ముక్తిని ప్రసాదించడం అవన్నీ కూడా ఆ కామధేనువు. ఆ ఆవులోనే చూడండి మనకి మామూలు కొన్ని ఫోటోల్లో ఆవును చూసామంటే ఋషులు ఉంటారు, ఇంకా అన్ని వేదాలు ఉంటాయి, అన్నీ ఆ కామధేనువులోనే ఉంటాయి, మనకు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కామధేనుని మనం అక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఈ ఆవు ఏం చేస్తుంది, మామూలుగా త్వరగా తినేస్తుంది, మనం ఏం పెట్టినా కానీ గబగబా తినేస్తుంది. తినేసేసి మళ్ళీ ప్రశాంతంగా కూర్చొని దాన్ని అంతా బయటకు తెచ్చుకుంటుంది. మళ్ళీ బయటకు తెచ్చుకొని నోట్లో మెల్లగా నమిలి మింగుతుంది. ఆ విధంగా మనం కూడా అన్నీ వింటూ ఉంటాం, గబగబా అన్నీ వినేస్తాము. వినేసేసి ఏం చేయాలి, మనం రిలాక్స్గా కూర్చున్నప్పుడు మనం ఏమి విన్నాము అనే విషయాన్ని మననం చేసుకుంటూ ఉండాలి అని ఆ ఆవును చూసి మనం తెలుసుకోవాలి. అంటే మనం పారాయణ కూడా చేస్తూ ఉంటాము, గబగబా చదివేస్తాం, అయిపోవాలి ఈ రోజుటికి ఈ అధ్యాయం అయిపోవాలని గబగబా చదివేస్తాము. చదివిన దాన్ని ఆ రోజు మనం అసలు ఏం చదివాము అనే విషయాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా ప్రతి ఒక్క విషయం కూడా మనం ఎన్నో మంచి విషయాలు వింటూ ఉంటాం. ఆ మంచి విషయాల్ని విన్న తర్వాత ఒక్కసారి దాన్ని మనం ప్రశాంతంగా కూర్చున్నప్పుడు దాన్ని మననం చేసుకోవడానికి అంటే ఆవును చూసి మనం అది తెలుసుకోవచ్చు. అది ఇక్కడ ఆవు గురించి. తర్వాత దత్తాత్రేయుడు మనకి గురుచరిత్రలోనే ఉంది. దత్తాత్రేయుడు ఏ విధంగా ఫస్ట్ ఎవరికి జన్మించాడు, రాజు సుమతులకి పిఠాపురంలో మొదటిసారిగా ఆయన జన్మించాడు. ఈరోజు దత్త జయంతి. పిఠాపురం నుంచి మనకి విభూది ప్రసాదం కూడా స్వామివారు పంపించాది మన అదృష్టంగానే ఈరోజు భావించవచ్చు. పిఠాపురం నుంచి తర్వాత 2వ అవతారము కరంజాలో జన్మించారు. ఈ 2 అవతారాలు మనకి తెలిసిన విషయాలు. ఇప్పటికి దత్తాత్రేయుడు ఈ 2 అవతారాల ద్వారా తనను ఆశ్రయించినటువంటి గురుచరిత్ర మనం చదివామనుకోండి, ఆ 2 అవతారాల యొక్క దత్తాత్రేయ శ్రీపాదవల్లభ స్వామి, నృసింహ సరస్వతి, ఈ 2 అవతారాల యొక్క సారాంశం మొత్తం కూడా గురుచరిత్రలో మనకి చాలా చక్కగా తెలుస్తుంది. తర్వాత ఈ అవతార మహత్యము ఏవైనా కావచ్చు మాస్టర్ గారు మనకి అందించారు. ఆ మాస్టర్ గారిని మనము అంటే ఇప్పుడు మామూలుగా కూడా చూడండి, సత్సంగము అనేది లేకపోతే ఏ విషయాలు మనకి తెలియవనే చెప్పాలి. అనేక విషయాలు మనకి సత్సంగం ద్వారా మాస్టర్ గారు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి మాస్టర్ గారికి పాదాభివందనం చేస్తూ పూజని ప్రారంభించుకుందాం.